మట్టి, మతం మరియు మనిషి మెదడులోని మృగం. మనందరికీ తెలుసు, ఈ మధ్య మిడిల్ ఈస్ట్ మళ్లీ రగుల్తోంది. బాంబుల మోత, రక్తపు ఏరును, కూలిపోతున్న భవనాలు. వార్తల్లో మనకు కనిపించేది కేవలం రాజకీయాలు, సరిహద్దులు, ఆయుధాల లెక్కలు మాత్రమే. కానీ దీని వెనక కొన్ని వేల సంవత్సరాల మనిషి పరిణామక్రమం ఉంది. ఒకప్పుడు 4 కాళ్లతో నడిచిన మనిషి 2 కాళ్ల మీద నిలబడి ఇప్పుడు అవే కాళ్లతో అవతలివాడి గుండె మీద తొక్కాలని చూస్తున్నాడు. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇది మనిషి మెదళ్లోని ఒక పాత రికార్డింగ్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, పాదం అనేది ఎలాగైతే అపవిత్రతకు మరియు దైవత్వానికి మధ్య ఉన్న ఒక సన్నని గీత అయిందో, మిడిల్ ఈస్ట్ యుద్ధం కూడా పవిత్రత అనే హోలీనెస్ మరియు అపరాధం అనే క్రైమ్ మధ్య నలుగుతున్న ఒక వికృత రూపమే. ఇక్కడ సమస్య మట్టితో లేదు, ఆ మట్టికి మనిషి తగిలించిన లేబుల్తో ఉంది. మనిషి పరిణామక్రమంలో సవన్నా అడవుల్లో ఉన్నప్పుడు వాడికి ఒకే ఒక లక్ష్యం ఉండేది, అదే సర్వైవల్. నేలమీద అడుగుపెట్టగానే క్రూర మృగాల భయం వెంటాడేది. ఆ భయం వాడి మెదళ్లోని అమిగ్డాలాలో నిక్షిప్తమైపోయింది. లక్షల ఏళ్ల తర్వాత కూడా ఆ భయం పోలేదు. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా అదే. ఒక దేశం పక్క దేశాన్ని చూసి భయపడుతోంది. ఆ భయం నుండే డిఫెన్స్ పుడుతుంది, ఆ రక్షణ నుండే అఫెన్స్ పుడుతుంది. ఇది ఒక ఇన్సెక్యూరిటీ. వాడు నన్ను చంపకముందే నేను వాణ్ణి చంపాలి అనే ఆదిమ కాలపు ఆలోచన. తను చెప్పినట్టు, నేలమీద పాములుంటాయని, శత్రువుల రక్తం ఉంటుందని మన బ్రెయిన్ ఎలా రికార్డ్ చేసిందో, అవతలి మతం వాడు నీ ఉనికికి ప్రమాదమని అక్కడి మనుషుల బ్రెయిన్లో కొన్ని తరాలుగా రికార్డైపోయింది. ఇది కేవలం 2024లో మొదలైన గొడవ మాత్రమే కాదు, ఇది నియాండర్థల్స్ కాలం నుండి వస్తున్న టెరిటోరియల్ వార్. ఆంథ్రపాలజిస్ట్ మేరీ డగ్లస్ చెప్పిన మ్యాటర్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఈజ్ డర్ట్ అనే మాట ఇక్కడ అక్షరాలా సరిపోతుంది. ఒక యూదుడు తన ప్రార్థనా స్థలంలో ఉంటే అది పవిత్రం. అదే యూదుడు ముస్లిం ప్రాంతంలో అడుగుపెడితే అది అపవిత్రం లేదా ఆక్రమణ. అలాగే వైస్వర్సా. ఇక్కడ మనిషి మారలేదు, కానీ ఆ మనిషి ఉన్న చోటు మారింది. ఆ చోటు మారగానే మోరల్ జడ్జ్మెంట్ మారిపోయింది. ఒకే మట్టి, కానీ ఒకడికి అది మాతృభూమి, ఇంకొకడికి అది శత్రువుల భూమి. ఇక్కడ రక్తం కూడా అంతే. ఒకడి రక్తం చిందితే అది త్యాగం, అదే శత్రువు రక్తం చిందితే అది విజయం. ఈ కాంటెక్స్ని సెట్ చేసేదెవరు? మతం ఇంకా అధికారమే. పవర్లో ఉన్నోడికి ఎప్పుడూ ఒక అవసరం ఉంటుంది. అదేంటంటే తన వాళ్లను గొప్పగా, ఇంకా అవతలి వాళ్లను తక్కువగా పోర్ట్రేట్ చేయడం. వేదిక్ పీరియడ్లో మనిషిని తల, భుజాలు, పాదాలుగా విడగొట్టారో, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కూడా ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్ జరుగుతోంది. ఒక జాతి తనను తాను తలగా భావిస్తోంది, అంటే ఆలోచన, టెక్నాలజీ, తెలివితేటలున్నవాళ్లు. అవతలి వాళ్లను పాదాలుగా చూస్తోంది, అంటే కేవలం శ్రమ చేసేవాళ్లు, తొక్కబడాల్సిన వాళ్లు అని. రాజు విజేతగా నిలిచినప్పుడు ఓడినవాడి మెడమీద కాలు వేయడమనేది కేవలం ఒక జెస్చర్ కాదు, అది ఒక సందేశం. నీ ఉనికి నా పాదం కింద ఉంది అని చెప్పడం. ఇప్పుడు బాంబులు వేసి భూమిని బీడు చేయడం కూడా అదే. ఆ నేలమీద నడిచే ప్రతి అడుగు మీద తమ అధికారం ఉండాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు సింహం జంతువుపై కాలేసి నిలబడిన గర్వం ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంపై బాంబులేసి నిలబడ్డంలో కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే, ఈ యుద్ధం చేసే ప్రతివాడు దేవుడి పేరే చెబుతాడు. ఇందాక అన్నట్టు, రాజుకి ఎదురు తిరిగితే తల తెగుతుందనే భయంతో పాదాలు పట్టుకోవడం ఎలా మొదలైందో, దేవుడి ఆగ్రహానికి గురవుతామనే భయంతో మనుషులు యుద్ధానికి వెడుతున్నారు. ఇక్కడ దేవుడు ప్రేమకు గుర్తు కాదు, భయానికి చిహ్నం. నా దేవుడు నీ దేవుడి కంటే గొప్పవాడు అని నిరూపించడానికి అవతలివాణ్ణి సాష్టాంగ నమస్కారం చేయించడం ఈ యుద్ధం యొక్క అంతిమ లక్ష్యం. శత్రువు వచ్చి నీ పాదాలు పట్టుకున్నప్పుడు కలిగే ఆ కిక్కు కోసమే ఈ రక్తపాతం. అది లవ్ నుంచి వచ్చింది కాదు, అది ప్యూర్ సర్వైవల్ అండ్ డామినెన్స్ నుంచి. ఒకప్పుడు యుద్ధవీరుడు శత్రువు పాదాలు పట్టుకున్నాడు, ఇప్పుడు ఒక జాతి ఇంకో జాతి ముందు తలవంచాలని కోరుకుంటోంది. వైల్డర్ బెన్ఫీల్డ్ చెప్పిన బ్రెయిన్ వైరింగ్ ఇక్కడ మరో కోణంలో కనిపిస్తోంది. మెదళ్లో భక్తి మరియు హింస అనే భావాలు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఒక మనిషి అత్యంత భక్తితో ప్రార్థిస్తూనే అంతే ఆవేశంతో ఇంకొకరి ప్రాణం తీయగలడు. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు జరుగుతున్నది ఇదే న్యూరల్ క్రాస్టాక్. వాళ్ల దృష్టిలో అది ధర్మయుద్ధం, కానీ న్యూరోసైన్స్ దృష్టిలో అది మెదళ్లోని కొన్ని ఏరియాల మధ్య జరుగుతున్న తప్పుడు సిగ్నలింగ్. పాదాలను చూసినప్పుడు సెక్షువల్ ఏరియాకి సిగ్నల్ ఎలా వెళ్తోందో, మతాన్ని చూసినప్పుడు హింసాత్మక ఏరియాకి సిగ్నల్ అలా వెళ్తోంది. ఇది కొన్ని వేల ఏళ్లుగా మనిషికి నేర్పించిన వైరింగ్. నేల అంటే డేంజర్, నేలమీద మృతదేహాలు కుళ్ళిపోతాయి అని మన బ్రెయిన్ రికార్డ్ చేసింది కదా. ఏ మట్టి కోసమైతే యుద్ధం చేస్తున్నారో అదే మట్టి ఇప్పుడు శవాలతో నిండిపోతోంది. అది అపవిత్రమైపోతోంది. కానీ మనిషి అహంకారం ఎంత దారుణమైనదంటే, ఆ కుళ్ళిపోయిన శవాల మీద కూడా జెండా పాతాలని చూస్తోంది.
ఇక్కడ గెలుపనేది లేదు, ఎందుకంటే నువ్వు తొక్కే పాదం కింద ఉండేది శత్రువు గుండె కాదు, నీ సొంత భవిష్యత్తు. ఒక తరం బాధితుడిగా మిగిలితే అది ఇంకో 10 తరాల వేటగాళ్లను తయారు చేస్తుంది. ఈ సైకిల్ ఎప్పటికీ ఆగదు, ఎందుకంటే మనిషి తలకి రెస్పెక్ట్ ఇవ్వడం కంటే పాదాలను తొక్కడంలోనే ఎక్కువ పవరుందని నమ్ముతున్నాడు గనుక. మరి ఈ యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఎవరో ఒకరిని దేవుడి చేయడానికా, లేక ప్రపంచాన్ని బానిసలుగా మార్చడానికా, లేక డబ్బు కోసమా, లేక కేవలం అధికారమనే మత్తు కోసమా అని అడిగితే నిజానికి ఇవన్నీ కారణాలే. కానీ వీటన్నిటికంటే పెద్ద కారణం మనిషి తనలోని జంతువుని ఇంకా చంపుకోలేకపోవడం. మనం సూట్లు బూట్లు వేసుకున్నాం, సెల్ ఫోన్లు వాడుతున్నాం, స్పేస్కి వెళ్తున్నాం, కానీ మన బ్రెయిన్ మాత్రం ఇంకా ఆ బీడుభూములపై పరిగెడుతూనే ఉంది, శత్రువుని తొక్కాలని చూస్తూనే ఉంది. ఈ కుళ్ళిపోయిన పాదాల కాన్సెప్ట్ లాగే ఈ యుద్ధం కూడా ఒక క్లాసిఫికేషన్ సిస్టమ్ లాగే. నేను పైన, నువ్వు కింద, నేను తల, నువ్వు పాదం. ఈ ఆలోచన ఉన్నంతకాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మట్టి మారుతుంది, మనుషులు మారతారు, కానీ ఆ తొక్కేయాలనే మనస్తత్వం మాత్రం మారదు. ఇది మనిషి మెదళ్ళలో ఉన్న పురాతనమైన భయంకరమైన డిజైన్. మనం ఎంత గొప్పగా మాట్లాడుకున్నా ఆఖరికి మిగిలేది రక్తంతో తడిసిన ఆ పాదాలు మాత్రమే.